ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఈ ఇయర్ మీరు అనుకున్నవన్నీ సాధించాలని నేను కోరుకుంటున్నాను. మీరు కోరుకున్న కంట్రీకి వెళ్ళాలని, కోరుకున్న యూనివర్సిటీలో చదువుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో దానికి హెల్ప్ అవ్వడానికి నేను కొన్ని టిప్స్ ఇవ్వబోతున్నా ఈ వీడియోలో. నేను ఇచ్చే ఈ టిప్స్ మీరు ఒక అప్రోచ్ లాగా చూసుకోవచ్చు. ఈ విధమైన అప్రోచ్ తీసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది అని వీడియో తీస్తున్నా. ఈ వీడియో కంప్లీట్ గా ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది. అన్ని వీడియోస్ లో లాగా నేను ఒక దగ్గర కూర్చొని చెప్పట్లేను. ఇవాళ డే మంచిగా ఉంది కాబట్టి నేను ఒక మోటార్ సైకిల్ రైడ్కి వెళ్దాం అనుకుంటున్నా. ఆ రైడ్ లో మాట్లాడినా అనమాట. జస్ట్ లైక్ మోటో వ్లాగ్ ని ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మిక్స్ చేసిన అనమాట. ఫస్ట్ టైం చేస్తున్న ఎక్స్పెరిమెంట్ చూడండి. మొత్తం ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది. ఈ వీడియోలో మనము కంట్రీస్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, యూనివర్సిటీ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, కోర్సులు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి ఈ వీడియోలో మొత్తం మాట్లాడినా. ఈ అప్రోచ్ ని ఫాలో అయితే మీకు కంట్రీ సెలెక్షన్ ఇవన్నీ మీ ఓన్ గా చేసుకున్నట్టే అవుతుంది. కన్సల్టెన్సీ మీద డిపెండ్ కాకుండా మీరు అసలు ఏం తీసుకుంటున్నారనే దాని మీద ఐడియా కూడా వస్తుంది అనమాట ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. సో వీడియో మొత్తం చూసినాక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. వెల్కమ్ బ్యాక్ గైస్. ఓయమ్మా, ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని నెలలు అవుతుందో వీడియో తీసి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మొత్తం చూడండి, హ్యాపీగా చూడొచ్చాడు. మొత్తం ఈ టైం వచ్చేసి 6:54 అవుతుంది. బట్ స్టిల్ సీ ద సన్ ఎంత బాగుందో. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఇప్పుడు సమ్మర్ అంటే సో టాపిక్ లోకి వచ్చేద్దాం మనము. ఇది మోటో వ్లాగే గానీ ఇన్ఫర్మేటివ్ వీడియో ఉంటుంది మొత్తము. అసలు 2025 లో మాస్టర్స్ కి ఏమేమి థింగ్స్ కన్సిడర్ చేయాలి, మన అప్రోచ్ ఎట్లుండాలి, కంట్రీ సెలెక్షన్ గానీ, యూనివర్సిటీ సెలెక్షన్ గానీ, కోర్స్ సెలెక్షన్ గానీ, అకామిడేషన్ గానీ. సో ఈ వీడియో వచ్చేసి అంబర్ వాళ్ళు స్పాన్సర్ చేశారు అనమాట. అంబర్ స్టూడెంట్ అకామిడేషన్స్ అంటే ఆల్రెడీ పేర్లోనే అర్థమైంది కదా. ఎయిర్బిఎన్బి లేదా హోటల్స్ ఎట్లా బుక్ చేసుకుంటారో అంబర్లో కూడా అట్లా స్టూడెంట్ అకామిడేషన్స్ ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్ డిజైన్ చేయబడింది అనమాట. నేను ఇచ్చిన లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నా. ఆ లింక్ నొక్కారనుకో డైరెక్ట్ మీరు అంబర్ స్టూడెంట్ అకామిడేషన్ వాళ్ళ పోర్టల్కి రీడైరెక్ట్ అవుతారు. నేను లింక్ నొక్కి చూపిస్తాను. మీరు డైరెక్ట్ వెళ్ళిపోయి మీ డీటెయిల్స్ పెట్టేసి ఇంకా రూమ్ బుక్ చేసుకోవడమే. అయితే లింక్ ఇచ్చినాను, అది నొక్కంగానే మీరు ఒక ఈ వెబ్ పేజ్కి అనేది రీడైరెక్ట్ అవుతారు. అందులో మీ డీటెయిల్స్, ఇక్కడ మీ పేరు, మీ ఈమెయిల్ అడ్రస్, మీ ఫోన్ నెంబరు, మీ ఏ యూనివర్సిటీ. నేను మెల్బోర్న్ కాబట్టి మెల్బోర్న్కి సంబంధించిన యూనివర్సిటీసే పెడుతున్నా. ఏ ఇంటికో పెట్టేసారు అనుకో సబ్మిట్ కొట్టేయచ్చు డైరెక్ట్. మీకు ఇక్కడ డైరెక్ట్ ఏమేమి అకామిడేషన్స్ ప్రొవైడ్ చేస్తారో ఇక్కడ మీకు వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో మీరు ఎంక్వైరీ కొట్టేసారు కాబట్టి సో ఈ విధంగా మీరు అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో లింక్ పెడుతున్నా. ఇట్లాంటివన్నీ అసలు ఎట్లా చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోక ముందు మన ప్రీ రిక్వజిట్స్ ఏంటి, మన దగ్గర ఏముండాలి, ఇవన్నీ వీడియోలో చెప్పబోతున్నా. ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. మొత్తం ఇన్ఫర్మేటివ్ వీడియో మొత్తం చూడండి. నచ్చితే లైక్ కొట్టుర్రి. మీ ఇంకేమన్నా మిస్ చేస్తే కామెంట్ లో మెన్షన్ చేయండి. సో ఫస్ట్ మీరు మాస్టర్స్ కి వెళ్దాము అని అనుకునే దానికంటే ముందు కొన్ని ప్రీ రిక్వజిట్స్ అని చెప్పిన కదా. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అసలు నిజంగానే ఎమోషనల్ గా కానీ, ఫిజికల్ గా కానీ, లేదా ఫినాన్షియల్ గా కానీ రెడీగా ఉన్నారా చూసుకోవాలి. ఎమోషనల్ గా అంటే ఎవడో పోయిండు, ఎవడో ఏదో చేస్తున్నాడు, ఎవడో పీకేస్తున్నాడు, పొడి చేస్తున్నాడు అని కాకుండా వాట్ డూ యూ వాంట్. మాస్టర్స్ అనేది ఒక ఫ్యాన్సీ వర్డ్ అయిపోయింది మొత్తానికి. అది చేసినా చేయకుండా పెద్ద ఫరకేం ఉండదు లైఫ్ లో. నువ్వు మాస్టర్స్ చేసినాక నువ్వు ఎట్లా నావిగేట్ అవుతావు నీ లైఫ్ లో, అంటే దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటావు నీ కెరీర్ ప్రోగ్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవడో ఏదో పెట్టిండు స్టోరీలు, లేదా నిన్ను ఎవడో ఏం చేస్తావు, ఏముంటావురా ఇండియాలో మాస్టర్స్ కో లైఫ్ సెట్ అయిపోతుంది అనేది కాకుండా నువ్వు నిజంగానే రెడీగా ఉన్నావా. రెడీ ఉంటే వెల్ అండ్ గుడ్. నీకు ఒక క్లారిటీ ఉండి, ఒక నెక్స్ట్ 5 years లో ఒక క్లారిటీ ఉండి, ఓకే నేను ఇది చేయాలనుకుంటున్నాను నా లైఫ్ లో అనే క్లారిటీ ఉంటే దెన్ యూ ఆర్ గుడ్ టు గో. హ్యాపీగా పోవచ్చు మాస్టర్స్ కి. ఎమోషనల్ గా రెడీ అయిపోయినావు, మెంటల్ గా ఇంకా ఫిజికల్ గా కూడా నువ్వు ఇంకా కష్టపడదు. ఎందుకంటే మాస్టర్స్ పోయిన వాళ్ళు ఎప్పుడు ఓన్లీ 1%, చాలా తక్కువ మంది ఉంటారు పేరెంట్స్ డబ్బులతో బతికేటోళ్ళు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇంకా పార్ట్ టైం వేసుకుంటేనే బతుకుతారు. కాబట్టి బతుకుతారు అంటే సర్వైవింగ్ అనమాట. సో పార్ట్ టైం చేస్తూనే సర్వైవ్ అవ్వాలి మనం మన లైఫ్ లో. మీరు మెంటల్ గా రెడీ అయిపోయినాక యూ నీడ్ టు బి ఫైనాన్షియల్లీ చెక్ యువర్ సెల్ఫ్. అంటే మీ పేరెంట్స్ అఫోర్డ్ చేయగలుగుతారా లేదా, పేరెంట్స్ లేకపోతే, ఎందుకంటే మాస్టర్స్ కి ఎంతో కొంత పేరెంట్స్ అయితే అఫోర్డ్ చేయగలగాలి. లైక్ అట్లీస్ట్ ఒక 1 or 2 semesters అట్లీస్ట్ మీ చేతిలో ఇనీషియల్ గా ఒక 10 lakhs లేనిది చాలా కష్టం అయిపోతుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఇక యూఎస్ కి ట్రై చేస్తారు. యూఎస్ కి ఎందుకంటే చీప్ లో అయిపోతుంది. అక్కడికి పోయినాక ఏదో చేసుకోవచ్చు అనుకుంటారు. అక్కడికి పోయినాక ఇక వాళ్ళ లూప్ లో పడిపోతారు. ఇంకా సైకిల్లో అది ఎక్కడికితే కదా అది. సో ఫైనాన్షియల్ గా లోన్ గానీ, లేదా మీ పేరెంట్స్ సేవింగ్స్ గానీ ఏమున్నా కూడా ఒరిజినల్ ఉండేలా చూసుకోండి. ఒరిజినల్ లేకపోతే ఆబ్వియస్లీ ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాకనైనా ప్రాబ్లం అవుతుంది. మీరు లాంగ్ టర్మ్ ఉండలేరు. ఒకసారి అది ఇష్యూ అవుతుంది అనమాట లాంగ్ టర్మ్ ఉండాలి అంటే. సో ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకున్నాక మీ బ్యాచులర్ డాక్యుమెంట్స్, ఒకవేళ మీరు బ్యాచులర్స్ కి వస్తున్నారు అంటే మీ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్స్ అనేవి జెన్యూన్ ఉండేలా చూసుకోండి. ఏమున్నా జెన్యూన్ డాక్యుమెంట్స్ అయితేనే లాంగ్ టర్మ్ ఉండడానికి ఉంటుంది. లేదా 5 years నాకు చాలు అంటే ఫేక్ పెడితే ఇప్పుడు వెరిఫికేషన్ స్క్రూటినీ, ఆస్ట్రేలియా అయితే స్క్రూటినీ మస్తు చేస్తుంది అనమాట. నువ్వు ఫేక్ డాక్యుమెంట్స్ పెడితే వాడు నీకు అసలు రీజన్ కూడా ఇవ్వడు, అసలు ఎందుకు రిజెక్ట్ అయింది. యూఎస్ అసలు ఏ కంట్రీ ఇవ్వదు అనమాట రీజన్. సో ట్రై టు బి యాజ్ జెన్యూన్ యాజ్ పాసిబుల్ అంతే. ఇవన్నీ రెడీ అయినాక ఆబ్వియస్లీ
మోస్ట్లీ ఇంకా మీరు ఇంకా మాస్టర్స్ కి రెడీ అయిపోయినట్టు. సో నెక్స్ట్ కంట్రీ కంట్రీ సెలెక్షన్ అనేది ఒక సెల్ఫ్ గా డిపెండ్ అయి ఉంటది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ అంటే యూఎస్ఏ గుర్తొస్తుంది, మెకానికల్ అంటే జర్మనీ ఉంటది, ఈ ఆస్ట్రేలియాలో అన్ని ఉంటాయి, కాకపోతే తక్కువలో ఉంటాయి అనమాట. సో ఆస్ట్రేలియా అనేది నా పర్సనల్ చాయిస్. అప్పట్లో ఇంత ఎడ్యుకేషన్ లేకపోతే ఇంత తెలియక నాకు పర్సనల్ గా వచ్చేసిన అనమాట. నేను యూఎస్ పోబుద్ది కాకపోతే ఆస్ట్రేలియా, ఎందుకంటే నాకు తెలిసి ఉన్నారని అట్లా నేను చూస్ చేసుకున్నా. అట్లా మీదేంటి, మీ క్రైటీరియా ఉంటది. కొంచెం యూఎస్ లో యాక్చువల్లీ సివిల్ బానే ఉంటది, మెకానికల్ బానే ఉంటది, ఐటీ బానే ఉంటది, అన్ని బానే ఉంటాయి. ఎందుకంటే అది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, అది పెద్దన్న అందరికి. సో అందరు అక్కడికే పోతారు. కాకపోతే అట్లా అని చెప్పి వీసాలు ఫాస్ట్ గా వస్తాయని చెప్పి మీరు అక్కడికి పోతే ఏమైతుంది, కాంపిటీషన్ పెరిగిపోయి జాబులు రావు ఎవరికి. కంట్రీ సెలెక్షన్ అనేది కంప్లీట్ గా మీరు చూసి జనాలతో మాట్లాడి ప్రోస్ అండ్ కాన్స్ అన్ని చూసుకొని ఒక కంట్రీకి సెలెక్ట్ అయ్యి దానికే స్టిక్ అయ్యి ఉండండి. యూఎస్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ టర్మ్ కి బెస్ట్, లాంగ్ టర్మ్ అనుకో ఆస్ట్రేలియా, కెనడా ఇవి బెస్ట్. యూకే కూడా షార్ట్ టర్మ్ కే బెస్ట్. యూకే లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎంబీఏలు, ఫిలిం స్కూల్, బిజినెస్ మేనేజ్మెంట్ స్టడీస్ కి బాగుంటది యూకే అని విన్నా నేను. కంట్రీ సెలెక్షన్ అయిపోయినాక యూనివర్సిటీ సెలెక్షన్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ కంట్రీ యూనివర్సిటీ చేసుకోకముందు ఏ కోర్స్ తీసుకోవాలనే దాని మీద ఉంటది. అదే చెప్పినట్టు ఇందాక మెకానికల్ అయితే కొంచెం యూఎస్ చూడండి, లేదా జర్మనీ చూడండి, లేదా యూరోపియన్ కంట్రీస్ ఏవి బాగుంటాయో. మోస్ట్లీ జర్మనీ బాగుంటుంది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ ఆర్ ఫ్రమ్ జర్మనీ, జర్మన్ బ్రాండ్స్ కాబట్టి అందులో బాగుంటాయి. లేదా ఐటీ అంటే చూడండి యూఎస్, కెనడా ఏదైనా బాగానే ఉంటుంది ఐటీకి. సో కోర్స్ ని బట్టి కంట్రీ సెలెక్షన్. దాని తర్వాత యూనివర్సిటీ ఎట్లా అంటే మీకు పక్క వీసా రావాలి అంటే మీరు ఒక రిచ్ బ్యాక్గ్రౌండ్ అనుకుంది. రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు మీకు మంచి మాస్టర్స్ చేయాలి అని ఉన్నప్పుడు అసలు చిన్న కాలేజెస్ చూసే చేసుకోకండి, మంచి కాలేజెస్ చూస్ చేసుకోండి. బండి అయితే అసలు గుర్రం పైనడే పోతుంది. సో కోర్స్ సెలెక్షన్ అయినాక యూనివర్సిటీ మాత్రము మంచిగా సెలెక్ట్ చేసుకుని పోతే మీకు వీసా వచ్చే ఛాన్సెస్ హయ్యర్ ఉంటాయి. రిజెక్ట్ అయితే అని కాదు, ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ ఆల్సో అకామిడేషన్ అనేది ఫస్ట్ లో ఎంత బడ్జెట్ లో చూసుకుంటే అంత బెటర్ అనమాట. అంటే ఎక్కువ పోకుండా. సో చెప్పినా కదా ఫస్ట్ కి వెళ్ళి ఇప్పుడు ఒక అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కంట్రీకి పోయినా కూడా ఒక అప్రోచ్. ఆ కంట్రీలోకి పోయాక మీరు జర మంచోళ్ళతో నెట్వర్కింగ్ లో ఉంటే, జర మంచోళ్ళతో మాట్లాడుతూ, మంచోళ్ళతో ఇన్ ద సెన్స్ జర ప్రొఫెషనల్ జాబ్ చేసే వాళ్ళతో మీరు నెట్వర్క్ పెంచుకుంటే మీకు అది చాలా బెనిఫిట్ అవుతుంది లాంగ్ రన్ లో. లేదా మీ మైండ్ సెట్ మేకింగ్ లో కానీ అన్నిట్లో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఐ థింక్ దట్స్ ఇట్. ఇవైతే బేసిక్ ఉంటుంది. ఇంకా వచ్చినాక మీరు చూసుకొని ఇంకా మీరే నావిగేట్ అవుతూ ఉంటారు అనమాట. వచ్చినాక పెద్దగా ఎవడు చెప్పినా ఏం పెద్ద ఫరక్ ఏం పడదు, అంత ఒకేలా ఉంటుంది. ఇంకా I think that's it for this video guys. ఈ వీడియోకి అయితే let me enjoy my ride.